మేమందరం పోయింది దానికి మరి అది ఇక మీద పడకుండా పోయి కాలిఫోర్నియాలో పడింది. అది ఆడ పడింది. కాలిఫోర్నియా మొత్తం ఏంజిలెస్ అయింది. లాస్ ఏంజిలెస్ అయింది. ఈ ఒక హీరోయిన్ అదేదో 100 కోట్ల 130 కోట్ల ఎన్నో ఇండ్లంట పది దాని విలువ. ఊరే ఊరే ఆమె ఒక్క ఇండ్లే హీరోయిన్ అంట. ఒక ఇండ్లే 130 కోట్లు అంటే ఏంది? మనటము ఒక 50-60 మంది ఆనందంగా బతికిపోతారు. ఊరు బతుకుతుందేమో నాకు తెలిసి గ్రామము దాని కోపము బయటికి రాకుండా దాంట్లో అగ్గి పోయి అక్కడ పడింది. ఎక్కడ సరిమంట భోగిలో పడింది. దాన్ని ఏ ఊరు అన్నది అది నాకు తెలియదు. నోరు తిప్పకూడదు, నాలుగదో మాట్లాడాలి. నాలిక మందం ఎక్కిపోయింది ఐస్ క్రీమ్ తినేయాలకు. ఫుల్ ఐస్ క్రీమ్ బీకేలకు. నాట్ ఐస్ క్రీమా లేదా మామూలు ఐస్ క్రీమా? ఫుల్ ఐస్ క్రీమ్ అంటారు. ఎక్కడ పెట్టాలి పుల్ల? నవ్వుతాడు ప్రతిదానికి నవ్వుతాడేంటి? కింద ఎక్కుతారు. కింద అంటే కింద కింద దానికి కూడా ఉంటుందా? ఐసు కూడా తల ఉంటుంది, మొండెం ఉంటుంది, అన్ని ఉంటాయి. అది కూడా వస్తుంది బయటకు వచ్చాది. పట్టుకుంటే దాని అంతా అదే కారుతుంటుంది. పుల్ల పెడితే ఏడుస్తుంది. అది ఏం ఏడుస్తుంది? దానికి అలవాటు. పుల్ల పెట్టిన తర్వాత ఎక్కడ తీసుకోవాలా? క్వశ్చన్ కి మాత్రమే చెప్పు. నువ్వు నగాడం ఎందుకు? ఎంతమంది ఉంటారు? ఒక రోజుకు కొత్త విషయం నేర్చుకోవాల్సిందే. ఇప్పుడు నీ వల్ల నాకు తెలియదు అనుకో, నేను అడిగినా అనుకో, చెప్పినా అనుకో బాగుంటది. నవీన్ అని ఉన్నాడు, నవీన్ అని కూడా తెలుసుకుంటాడు. ఇంటర్నాడు ఒకవేళ ఆయన తెలిసి ఏంది తుఫాన్కి కూడా కట్టి మంచి అవంచికి తెలుస్తుంటావు. తుఫానుకు గోడ కడితే తుఫాన్ ఎనికి ఉడుకుతుంది. తుఫాను ఎగురుతుంది గోడ కడితే. ప్లానింగ్ ఏమి ఇచ్చాడు? పెద్ద పెద్ద ఫ్యాన్లు పెడదాము, దాన్ని తిప్పుదాము, పంపిద్దామని చెప్పినాడు. ఇంజనీరింగ్ చేశాడు కోసం ఫ్రీగా చచ్చిపోయిందాక గోడ కడతా ఆయన చెప్పాడు. తుఫాన్ ఎట్లొచ్చుంటది? జగన్ ఫ్యానా లేకపోతే మామూలు ఫ్యాన్లా? మామూలు ఫ్యాన్లే పెద్దవి. ఇప్పుడు తుఫాను గాలి సీ అని వచ్చంటది. దానికి ఎదురుగా పెట్టకూడదు అనమాట. కొంచెం క్రాచ్ చేసి పెడితే ఇటు వచ్చే గాలి అట్లా ఇవి గాలి దొరుకుతుంది కదా, అట్లా వస్తుంది. ఈతో కూడా పోతా తర్వాత వేరే వాళ్ళ నాశనమే కదా. ఏది మొత్తానికి ఏమో మనం సేఫ్ కావాలంట. ఇప్పుడు అది పడుతుంది. ప్రపంచం వల్ల పోయింది అనుకో, ప్రపంచం వల్ల పోతే నువ్వు ఒక్కని బతికి ఏం చేస్తావు? ఏది ప్రపంచం ఎప్పటికీ పోదు. అంతా ఉత్తది, అంతా ఉత్తది. వీళ్ళు చెప్పేది, వాళ్ళు చెప్పేది, నేను చెప్పేది అంతా ఉత్తది. ప్రపంచం ఎప్పటికి పోదు. అన్నోసారి జీవం ఉంటుంది. అన్నోసారి జీవం మళ్ళా వృద్ధి చెందుతూనే ఉంటుంది. వృద్ధి చెందుతాదంటే తుఫాన్ అంటాం లేదు. ఎక్కడ తుఫాను అంతే. అదే అంటే వేరే మనకు తుఫాన్ కావాలనుకో, వర్షం కావాలి, తుఫాన్ కావాలనుకో, ఫ్యాన్లు అవి భూమి మీదకి తిప్పుతాం అన్నమాట. సముద్రంలోకి. సముద్రంలో నుంచి పెద్ద ఒక 100-200 కిలోమీటర్ల నుంచి నంద్యాల వరకు ఒక ఫ్యాన్ రెక్క. నుంచి నంద్యాల వరకు ఒక ఫ్యాన్ రెక్క. 100 కిలోమీటర్ల లోపలే మరి అంతకన్నా జాతి బరువు పట్టుకోవద్దు. 3 దానిలో తిప్పొద్దు. మోటార్లు కూడా మోటార్లే కరెంటు మోటార్లు పెడతాము. బ్యాటరీవి సూర్యుని వచ్చేవి. నంద్యాల నుండి రెక్కకు కరెంట్ పెడితే అవుతుందా? కాదు సోలార్ అన్నా. సోలార్ నువ్వు వినకపోతే ఆమె చెప్పేది. శ్యామ్ అని కొత్తగా చేస్తున్నాడు. గవర్నమెంట్ కంటే ముందు అట్లా ఇప్పుడు ఒక తుఫాన్ వస్తుందంటే అది గాలి ఏదో ఒక రూపంలో ఇటు వస్తుంటది. సుడి గాలి ఎట్లొస్తుంది, ఇటు వస్తుంటది. మనకి ఈ భాగంలో ఇటు తగులుతుంది. మనం ఏంటంటే ఎదురుగా పెట్టకూడదు అన్నమాట. ఫ్యాన్లను ఎప్పటికే కానీ కొంచెం క్రాచ్ చేసి పెడితే ఇట్లా తిరుగుతా వస్తున్న దానికి బాగా పెట్టేసరికి అంగ మన మీదకి రాదు. ఇక్కడ ఇట్లా మరి అట్లా వస్తుంది. అంటే ఏ దేశానికో వస్తుంది. ఈ ఇంజనీర్ అట్లా చెప్తే ఆ ఇంజనీర్ చెప్పాడంటే ఎందుకు అట్టయితే కూడా ఫ్యాన్లు నిలబడము కూడా కడదాం ఏకంగా మనకి మీదకి ఇంకా అసలు రావు కదా. ఫ్యాన్ కరెంట్ బిల్లు ఎన్ని బొక్క కదా ఊరికే. గోడే కడితే అసలు ఏ బాధ ఉంటాయి కదా. అంటే ఫ్యాన్ వల్ల 2-3 ఉపయోగాలు ఉన్నాయి. గోడ వల్ల ఏ ఉపయోగం ఉండదు. గోడ వల్ల ఏ ఉపయోగం ఉండదు. అడ్డ పడుతుంది. అదే ఫ్యాన్ అనుకో, మనకు తుఫాన్ కావాలన్నప్పుడు
ఇట్లాంటి ఫ్యాన్ కొంచెం వచ్చి సముద్రం మీదకి పెట్టాం అనుకో, సముద్రం మీద ఫ్యాన్లు ఇచ్చేసరికి అన్ని తిరుగుతాయి అనమాట. సముద్రంలో నీళ్లు బయటకు వచ్చే మళ్ళీ బయటకు వచ్చిన అప్పుడు తుఫాన్ వస్తుంది. అప్పుడు దీనిని ఆఫ్ చేస్తాంగా. ఎప్పుడైతే తుఫాన్ పైకి లేచిందో అప్పుడు దీనిని ఆఫ్ చేస్తే మళ్ళీ లేకుండా లేట ఏది అసలు పురుగుండం ఏంది లాక్కోదు. అది లాక్కునేంత వాయుగుండం అంటే లాక్కుంటే కిందికి జనరేటర్ వేసినప్పుడు పవర్ సప్లై అయిపోతే ఏది కరెంట్ పోతే కరెంట్ పోదు. అది జనరేటర్ ఏదైనా ప్రాబ్లం డీజిల్ కొని మేము అన్ని ముందు చూసి పెట్టుకొని సెట్ అంటే చేసుకొని అది వచ్చే నీకే తెలుస్తుందని ఏది తుఫాన్ మనము వచ్చేది. సృష్టిస్తామంట మనం ప్యానల్ ద్వారా సృష్టిస్తా ఉన్నా. మనమే సృష్టించి మరి. మనుషుల మీద పంపించావు. మరి ఇప్పుడు మంచి ఏమైనా దాని ఈ ఏరియాకు తుఫాన్ కావాలా, ఏమంత అంటే బాగా వానలు పట్టావు లేవు, మనుషుల మీద. వానలు లేవు కావాలా, అప్పుడు ఏం చేస్తాం, దాన్ని ఫ్యాన్లను కొంచెం భూమి వైపుకు తిప్పుతాం సముద్రంలోకి. ఆ, అప్పుడు తిరుగుతాయా, అప్పుడు ఇట్లా తిరిగేది కొంచెం భూమి మీదకి వచ్చా గాలి ఇట్లా వస్తుంది. అక్కడ కుందవాడి నీళ్లు ఆవిరి పైకి ఆవిరి. ఎప్పుడైతే ఇవి నీరు ఆవిరి అవుతుందో అప్పుడు ఒక్కో దాన్ని ఆఫ్ చేసుకుంటూ పోతాం. అప్పుడు సముద్రం మేఘాలన్నీ వచ్చి అక్కడ వానలు. అంత అంత ఫ్లోటింగ్ జరిగేటప్పుడు నువ్వు ఇవన్నీ చేసుకోబోతుంటావా? ఏంది గవర్నమెంట్ అనుకుంటే కొండల్ని ఇప్పుడు చూడ గవర్నమెంట్ కంటే ముందు నువ్వు ఉంటావు కదా, కాదున్నా. తెలుసు కదా అని అడుగుతున్నా. ఇప్పుడు ఆ సుక్క నేను భయపడి ఒక మాట చెప్పినాను, అది అట్టపోయి అమెరికాలో అక్కడ పడి కాల్చి పదెంగుతుంది. అట్లనే నేను అనుకుంటే ఒక మనిషికి చెప్పినానంటే సాయంత్రానికి బిగించాడు ఏది ఫ్యాన్లు. ఏంది మరి ఇప్పుడు ఆ సుక్క నువ్వు పంపించినావు కదా అమెరికా వాళ్ళు, ఆ. వాళ్ళు ఏదో టెక్నాలజీ వాడి ఈసారి పవర్ఫుల్ కింద పెడితే అది నేను అందుకే అది పడకల్లో పిచ్చిందా ఆ పిచ్చి కాడికి పోయి కూర్చుంటాను. అది నీళ్ళే లేవు. నీళ్ళే లేవు. నీళ్లు రాకపోయినా పర్వాలేదు, నా తెలుగు కల వాడుతుంది. ఇప్పుడు దాంట్లో పోయి కూర్చుంటాం సూపర్ గా అంటారు. అది కొన్నాళ్ళే వాళ్ళు వాళ్ళు ప్రయోగం చేసి నీకు తెలియదు.